మాకు ఈ ఒక్క సీటుతోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రేపు రాకేష్ రెడ్డి గెలిస్తే అంటే నర్సంపేట యువత తరపున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరపున రేపు శాసన మండలిలో గల్లాబట్టి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైంది నా 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అని అడిగేటోడు ఉండాలంటే అక్కడ మాట్లాడే దమ్మున్నవాడు ఉండాలి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి. ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఉండాల్సింది, అక్కడ నిలవాల్సింది ఇవాళ బాకాలుదే జర్నలిస్టులు కాదు, బాకాలుదే ఎమ్మెల్సీలు కాదు. ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు ఉండాలి, ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి. ఏమైంది మా నిరుద్యోగ భృతి, 4000 ఇస్తా అన్నావు, ఏమైందని అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడగాలి, ఎక్కడ పోయినాయి జాబ్ క్యాలెండర్ అని అడగాల. ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాలి తప్ప, ఇప్పుడు ధిక్కార స్వరం కావాలి తప్ప అధికార స్వరం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా మీరు గనక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాం. మాకు ఒక్క ఈ ఎమ్మెల్సీతో మాకేం ప్రభుత్వం రాదు, మాకేం నష్టం లేదు, ఓడిపోయినా మాకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది మీరు. ఎందుకంటే ప్రభుత్వం రేపు ఏమనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ మేము నోటిఫికేషన్ లేకపోయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు, మేము 4000 రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రు, మేము మెగా డిఎస్సి అన్నాం మాట తప్పినాం అయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసిండ్రంటే మమ్మల్నే నమ్ముతున్నారు అనే పరిస్థితి వస్తుంది. మీకు ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఏమని పెట్టిండ్రు, ఒక్క పరీక్షకు కూడా ప్రవేశ రుసుము ఉండదు, ఎంట్రన్స్ ఫీజు ఉండదు అని పెట్టిండ్రు. టెట్ పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఎవరన్నా ఉన్నారు? టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు 400 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 2000 అయింది. 1000 రూపాయలు కాదు, నీకేమైనా డిస్కౌంట్ ఇచ్చిండేమో రేవంత్ రెడ్డి గారిని, 2000 అయింది. 2000 రూపాయలు అయింది. ప్రవేశ రుసుము ఉండదు అని చెప్పిన వాళ్ళు, కేసీఆర్ 400 పెడితే తిట్టినోళ్ళు ఇలా 2000 చేస్తే కూడా మళ్ళీ వాళ్ళకే గుద్దితే, మళ్ళీ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటే రేపు దాన్ని 20,000 చేయడా ఆలోచించండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరేది ఒకటే, 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏం జరిగింది అంటే చెప్పడానికి చాలా ఉంది. కొత్త జిల్లాలు అయినాయి, మెడికల్ కాలేజీలు 3 ఉండే తెలంగాణలో 33 అయినాయి, అందులో ఒకటి నర్సంపేటకు కూడా వచ్చింది. బ్రహ్మాండంగా కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీలు అయినాయి, తాండాలు, 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసుకున్నాం. వ్యవసాయ విస్తరణ జరిగింది, ఐటీ ఎగుమతులు పెరిగినాయి, పర్యావరణ హితంగా పరిశ్రమలు వచ్చినాయి. 10 ఏళ్లలో కడుపులో చల్లగదలకుండా రైతు బంధు వచ్చింది. కానీ ఇవన్నీ జరిగినాక కూడా ఏమైంది, ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? కేసీఆర్ ఇచ్చే 10,000 ఉంటాయి కదా, ఆయన 15,000 అంటుండు కదా, కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా, ఆయన 4,000 ఇస్తా అంటుండు కదా. మరి కేసీఆర్ ఏమో ముసలోనికే ఇయ్యబట్టే ఆయన ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటుండు కదా, మంచిదే కదా. ఆడపిల్లలకు కోడలమ్మ ఉంటే నెలకు 2,500 ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో చూద్దాం అని చెప్పిండ్రు. మార్పు కోరుకున్నారు, ఓటేసిండ్రు. ఓటేసినాక ఇవాళ 6 నెలల లోపలనే అన్నం ఉడికిందా లేదా తెలుసుకుంటేందుకు కుండ లోపల